ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం వాటు. త్రిబులర్ మూవీలో రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు హృతిక్ రోషన్తో కలిసి వాటు చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్ పూర్తి చేశాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సాగే ఒక మాస్ పాటను రెడీ చేస్తున్నారు. దాదాపు 1000 మంది డాన్సర్స్తో ఈ పాట ఉంటుందట. నాటు స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపేలా ఈ పాటను తీస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై హిందీలో, తెలుగులో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తెలుగు బిజినెస్ పూర్తయినట్టు సమాచారం. తెలుగులో ఈ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. మరొక వైపు హిందీలో 150 కోట్లు, తమిళంలో 18 కోట్లు, మలయాళంలో 5 కోట్లు, ఓవర్సీస్లో 102 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను పూర్తి చేసినట్టు సమాచారం. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే 377 కోట్లు రాబట్టాలి. ఓవరాల్గా 700 కోట్లు వస్తేనే వాటు బ్రేక్ పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా తొలి రోజే 100 కోట్లు నెట్ వసూళ్లను అన్ని భాషల్లో కలిపి క్రాస్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా నార్త్ సౌత్ సూపర్ స్టార్స్ కలయికలో రాబోతున్న ఈ సినిమాను ఆగస్టు 14వ తారీఖున స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమా విడుదల కాబోతుంది. ఏదేమైనా 2 సినిమాలు మాస్ యాక్షన్ చిత్రాలే. వీటికవే విభిన్న కాన్సెప్ట్తో తెరకెక్కాయి. కానీ ఎన్టీఆర్ వల్ల ఈ సినిమాకు భారీ హైప్ ఉంది. ఈ సినిమా గురించి దర్శకుడు అయాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఈ 6వ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను తెలిపారు. ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అందరినీ ఆకర్షించేలా రూపొందించడంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 14వ తారీఖున ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఆ సందర్భంగా ఆయన ముఖర్జీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించడం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడ్డాని ఓ పెద్ద బాధ్యతగా భావించాను. వాటును డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్టే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి, లేకపోతే ఆనందం ఉండదు అని అన్నారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దానికంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని 2 సూపర్ స్టార్ ఫ్యాన్స్ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయితీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించడానికి పూర్తిగా నిమగ్నమయ్యాను. ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా వాటు చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టుగా యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని 2 బిగ్గెస్ట్ స్టార్స్ ఒక చోట చేరి వాటు సినిమా చేశారు. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందనే అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జైటెడ్గా ఉంటారో, వారి అంచనాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అలాంటి వారు థియేటర్స్కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉండాలని ఆలోచించి రూపొందించామని ఆయన చెప్పారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నాను. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.